అడవుల్లో ఉన్న సహజ వనరులను కార్పొరేటర్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను పాల్పడుతోందని అఖిలపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మావోయిస్టుల పేరుతో నిరపరాధులను లక్ష్యంగా చేసుకుని హత్యలు న్యాయం పేరుతో జరుగుతున్నాయన్నారు. భావన ప్రజల్లో పెరుగుతోందని పేర్కొన్నారు. ఆపరేషన్ కగర్ వంటి చర్యలు వాస్తవానికి అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ లాభీలకు దగ్గర చేయడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. భద్రత, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ చర్యలు అణగారిన వర్గాల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి హత్యలు జరపడం రాష్ట్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలపై పారదర్శక దర్యాప్తు జరిపి అసలు ఉద్దేశం బయటపడుతుందని అన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని హెచ్చరించారు. ఎన్కౌంటర్ల పేరుతో జరిగే అక్రమాలను నిలిపివేయాలని, సహజ వనరులపై స్థానికుల హక్కులను రక్షించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. భారత రాజ్యాంగము చంపే అధికారాన్ని ఎవరికి కూడా ఇవ్వలేదు. పోలీసులకు కూడా చంపే అధికారం లేదు. కార్పొరేట్ రంగానికి ఏమో మితిమీరిన లాభాన్ని చేకూర్చడానికి ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అదే ప్రభుత్వం దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్లపై దాడులకు దిగుతున్నది. దీనిపైన ఒక విచారణ జరగాల్సి ఉంటది. ఇందుకు బాధ్యులైనటువంటి వాళ్లపైన కేసులు, అధికారులపైన కేసు నమోదు చేయాలి. ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం. ఇదేం భాష? ఆ చంపే అధికారం రాజ్యానికి లేదు. ఇవాళ బస్తల్లో ఫలానా ముహూర్తం వరకు మొత్తంగా మేము ఎలిమినేట్ చేస్తాం అంటున్నారు. ఎందుకు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూస్ స్పష్టంగా చెప్పింది, అక్కడ ఉండే ఖనిజ వనరులని మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి, అందుకనే మేము వీళ్ళని ఎలిమినేట్ చేస్తాం. లక్షలాది వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న సంపద ఎవరు కాపాడారు? అడవి ఎవరిది అనే ప్రశ్నలు వస్తాయి. జరిపించాలని చెప్పి